వండర్ఫుల్, కంగ్రాచులేషన్స్. చాలా గొప్ప పాడేశావు గురు. ఇప్పుడు నువ్వు పాడిన పాట బాలసుబ్రహ్మణ్యం కనుక వినుంటే కంగారు పడిపోతాడు. అన్నయ్య, నీలో ఇన్ని అగ్నిపర్వతాలు ఉన్నాయని నాకే తెలియదు. అవన్నీ మనకేం తెలియదు బ్రదర్. ఆవిడ పాడమన్నారు, పాడేశాను అంతే. ఏమిటండి అది పెన్న జొన్న అలా చప్పరిస్తున్నారు? నో, ఈ పెన్ను గొప్పతనం మీకేం తెలుసండి? ఇది చేతో పట్టుకుంటే ఎలాంటి కేసైనా మబ్బులా విడిపోతుంది. దిస్ ఇస్ మై ఫేవరెట్. ఆహా, భలే గీతం, భలే నాదం, ఎలా వింటే గుండె చల్ చల్ చల్లమన్నది, గుండె చల్ చల్మన్నది, గుండె చల్ గుండె చల్ చల్మన్నది. ఆ పాడేది ఎవడో తాగుపోతు. ఆహా, ఇది మామూలే, ప్రతిరోజు ఇదే వరుస. తాగి వాగుతుంటాడు. వసంతాలు పూసే మయూరాలు లేచే, వలచిన అందాలన్నీ నీవై ఆడగా, చిల్ చిల్ అది గుండె చిల్. జిల్గా ఉంది గురు, కొత్త Oh my పాట. God. ఏయ్, పాట పాడితే ఆ అమ్మాయి గారి కోసమే పాడాలి, అమ్మాయి గారు ముందే పాడాలి. ఏయ్ శిష్యా, కానీ పాపం నిషా నా కోసమే పాడుతుంది, నా ముందే పాడుతుంది. నువ్వు పాడు గురు, నువ్వు పాడితే నాకు ఏడుపు వచ్చేస్తున్నది. రాదు, అమ్మాయి గారు రాదు, నా పాట విందు. గురు గురు గురు, ఎక్కడికి ఏయ్, నీ ఇల్లు వచ్చేసింది, మనం వెళ్తున్నాం. గురు, అదా మా ఇల్ల కాదు గురు, మా ఇల్లు స్వర్గలోకం, పైన టాప్, కింద గోడలు కిటికీలు ఏమి ఉండవు. కాదా? కాదు. అయితే నేను వెళ్ళి కనుక్కొస్తాను, నువ్వు ఇక్కడ ఉండు. నువ్వు ఎక్కడ ఉండు, నేను కనుక్కునే వచ్చేస్తాను. నేను వెళ్ళి కనుక్కొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. నేను కనుక్కుని వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. నేను వెళ్ళి కనుక్కొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. నువ్వు ఇక్కడే ఉండు, నేను కనుక్కుని వస్తాను. నేను కనుక్కుని వస్తాను, నువ్వు ఇక్కడ ఉండు గురు. నేను కనుక్కుని వస్తా. గురు, మనకిస్తే బాగా తాగొచ్చేసినట్టున్నాడు, మన అడ్రస్ కూడా తెలియటం లేదా? అయితే ఓ పని చేయి, మీ ఇద్దరు వెళ్ళి కనుక్కొస్తాం, నువ్వు ఇక్కడే ఉండు. నువ్వు ఇక్కడే ఉండు, మీ ఇద్దరం కనుక్కొస్తాం. ఏయ్, అయితే ఓ పని చెయ్యి, మీ ఇద్దరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి కనుక్కొని వస్తాను. మీరు ఇక్కడే ఉంటారు, నేను వెళ్తాను. ఎస్, నేను చూపిస్తున్నా కూడా. అయిపో గురు. చూడు, ఇక్కడి నుంచి నువ్వు అన్నయ్య చేత తాగించిన, తాగి ఈ వీధిలో గొడవ చేసిన, నువ్వు వెళ్ళేది ఇంటికి కాదు, పైకి. అయ్యి బాబా, పైకొద్దు, నేనే మా ఇంటికి వెళ్తాను. అటు రానయ్య. అమ్మాయి గారు, మీరు నాతో మాట్లాడరు, నన్ను చూడరు. అమ్మాయి గారు, తమ్ముడు నువ్వా? రా, కూర్చో కూర్చో, చెప్తాను, కూర్చో. నువ్వెప్పుడైనా ఎవరినైనా ప్రేమించావా? లేదు. అదే మంచిది, ప్రేమించు. ఈ చిన్ని గుండెకాయలో నా ఎల్ది భగవంతుడు ప్రపంచంలో ఉన్న బాధలన్నీ పెట్టేశాడు. నా బాధ నిషాకి తెలుసు. నువ్వు కుర్రాడివి, నీకు పుస్తకాల్లో రాసిందే తెలుసు, కానీ నాకు తెలిసింది ఎవరు పుస్తకాల్లో రాయరు. పద పద పద,
అమ్మా శాంతి, నిమ్మకాయ రసం. నిమ్మకాయ రసం. అరే కుమార్, వా, టైం ఎంతైంది? 10. అదా, ఇంకా నువ్వు కోర్టుకెళ్ళదా? కోర్టులే ఉందన్నయ్య. ఇక్కడ ఎంత పెద్ద కేసు ఉంటాను. కేసా? ఏం కేసు? అన్నయ్య, ఆ నిష ఎవరు? ఎవరు అమ్మాయి గారు? చెప్పు. అరే, తల పగిలిపోతుంది. ఇంకో గ్లాస్ నిమ్మకాయ రసం ఇరా. ఒకటి కాదు, 100 తెస్తా గాని ముందు చెప్పు. ఎవరా అమ్మాయి గారు? ఎవరా నిష? నిషా ఏమిటి, అమ్మాయి గారు ఏమిటి? ఏమిట్రా నువ్వు అనేది? చూడన్నయ్య, తాగిన వాళ్ళు నిజం చెప్తారంటారు. మా అన్నయ్య నాకు అబద్ధం చెప్పడానికి బాగా తెలుసు. కమా చెప్పు. ఇంకా మొహమైనా కడుక్కోకుండా మాట తప్పించు. ఎవరా అమ్మాయి గారు? చెప్పు. చెప్పాలి. అన్నయ్య, చచ్చిపోతున్న వాడిని నీ రక్తం పంచి రక్షించావు. అవసరమైతే నువ్వు ఇచ్చిన ఈ ప్రాణాలను ధారపోసి ఆ అమ్మాయి గారి పాదాల మీద పడైనా సరే ఒప్పించి నీ దగ్గర తీసుకొస్తాను. చెప్పన్నయ్య ప్లీజ్. కుమార్, ఈ విషయం మాత్రం అడుగు. నన్ను బలవంతం చెయ్యి. నీకే కాదు, ఆవిడికి సంగతి తెలియదు. ఈ ఒక్క విషయంలో నేను పిలికివాణ్ణి. కానీ ఆవిడెవరు? చెప్తాను, నీకే చెప్తాను. కానీ ఇప్పుడు కాదు, సమయం వచ్చినప్పుడు. సరే చూడు, నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఏమిటిది? నువ్వు మందు మానేయాలి. కుమార్, అది లేకపోతే నో, నథింగ్ డూయింగ్. ఈ వేళ నుంచి మానేయాలి అంతే. ఏమిటి, పర్మనెంట్ గానా? అవును. ఏ, నీకు తమ్ముడు కన్నా మందే ఎక్కువ? చచ్చా, ఏమిటా మాటలు? అయితే మానే. ఒక్కొక్కప్పుడు ఆప్యాయతలు కూడా కత్తి మీద సావులు అవుతాయి. అరే, విస్తృతనే ఉన్నాను, సౌండ్ రాదేమిటి? అది కూడా వేసారు. మా ఇంటి టైంకి వచ్చాను. మీరు ఎదురైనా పని వస్తున్నారు గురు. బాల్ గుర్తు ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. లేదు మీరు. అన్నయ్య ముందు మనిషి. ఎవరు వరకుంటుంది దుర్బుద్ధి? నా వల్ల. నీ వల్లైతే మంచి బుద్ధి గురు, చెడు బుద్ధి కాదు. కానీ అందుకు ఇంత అన్యాయం పడుతుంది. చూడు, ఇక మీద అన్నయ్యని మందు పీల్చినా నువ్వు మందు దాకా కనిపించా సరే, ఈ బాట్ సైడ్ నిన్ను కూడా. అమ్మ గేటే చేస్తావు నాకు తెలుసు గురు. బులుగు అంటే మంచి పవర్ మీద ఉన్నాడు. ఆఖరి బుడ్డి గురు. నష్టపోయావు గురు. అమ్మో నీ ఇష్టం. గౌరీ గారు, మేడం శారీస్ ఇక్కడ పెట్టుకుంటారా? అందరూ లాన్ లో కూర్చున్నారని తెలుసు గాని ఓవర్ యాక్షన్ చేయకు. తెలిసిపోయిందా?